Okay, the mass of this block is small m, and let us consider the mass of the spring as ms. So m subscript s. The mass of the spring is ms, and the mass of the block is small m. So we need to consider this mass of the spring also in our analysis. So let us define the mass of the spring per unit length. సో అంటే యాక్చువల్గా మనకి కేజీ పర్ మీటర్లో చెప్తున్నాం. ఇప్పుడు మాస్ ఆఫ్ ద స్ప్రింగ్ ఉంది కదా, దీన్ని కేజీ పర్ మీటర్లో చెప్తున్నాం. సో లెట్ ఎమ్ డాష్ ఈజ్ ద మాస్ ఆఫ్ ద స్ప్రింగ్ వైర్ పర్ యూనిట్ లెంత్. సో పర్ యూనిట్ లెంత్కి స్ప్రింగ్ యొక్క మాస్ ఎంత అంటే ఎమ్ డాష్ అని తీసుకుంటున్నాం. యూనిట్ లెంత్ అంటే ఇక్కడ లెంత్, మాస్ బై లెంత్. సో యూనిట్ లెంత్ అంటే ఇది 1 అవుతుంది. సో అది అంటే స్ప్రింగ్ యొక్క మాస్ని పర్ యూనిట్ లెంత్ చెప్తున్నాం. అంటే పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్ అసలు స్ప్రింగ్కి ఎంత మాస్ ఉంది. సో అలాగా యాక్చువల్గా దాన్ని ఎమ్ డాష్ అంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ఈ ఇనర్షియా ఎఫెక్ట్ ఆఫ్ ద మాస్ ఆఫ్ ద స్ప్రింగ్ని డిస్కస్ చేయడానికి యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని పాయింట్స్ మనకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ఈ పార్ట్ వరకు కూడా ఏంటంటే, సో ఇట్ విల్ యాక్ట్ లైక్ ఏ రిజిడ్, ఇట్ యాక్ట్స్ లైక్ ఎ రిజిడ్ బాడీ. అంటే రిజిడ్ అంటున్నామంటే ఇదేమి ఇక్కడ ఏమి ఐ మీన్ వెలాసిటీ ఏమి ఉండదు మనకి. యాక్చువల్గా ఈ సిస్టంలో ఇక్కడ నుంచి ఇక్కడికి అది ఎటువంటి మోషన్ ఉండదు ఆ పార్ట్కి. సో అది రిజిడ్గా ఉంటుంది. సో వెలాసిటీ అనేది 0. సో బట్ త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్, ద వెలాసిటీ ఆఫ్ దట్ స్ప్రింగ్ వేరీస్. సపోజ్ ఇది ఫ్రీ ఎండ్ ఆఫ్ ద స్ప్రింగ్, ఇది ఫ్రీ ఎండ్ ఆఫ్ ద స్ప్రింగ్, ఒకటేమో ఫిక్స్డ్ ఎండ్. సో ఇదేమో యాక్చువల్గా ఈ స్ప్రింగ్ని మనం ఈ ఫిక్స్డ్ ఎండ్కి ఫిక్స్ చేస్తాం. ఇదేమో ఫిక్స్డ్ ఎండ్, ఇదేమో ఓపెన్గా ఉంది కాబట్టి ఇది ఫ్రీ ఎండ్ ఆఫ్ ద స్ప్రింగ్. సో ఇప్పుడు ఫ్రీ ఎండ్ ఆఫ్ ద స్ప్రింగ్ ఈ మాస్, సో ఇక్కడ యాక్చువల్గా సేమ్ వెలాసిటీ ఉంటుంది ఈ పాయింట్స్ దగ్గర. ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం ఈ వైర్కి సేమ్ వెలాసిటీ ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి వెలాసిటీ 0 ఉంటుంది. సో 0 నుంచి v వరకు యాక్చువల్గా త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్ వెలాసిటీ వేరీ అవుతుంది. సో యాక్చువల్గా ఈ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇనర్షియా ఎఫెక్ట్ గురించి మనం మాట్లాడాలంటే కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవాలి. కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవాలంటే మనం వెలాసిటీ వాల్యూ కావాలి కదా మనకి. అందుకోసం ఈ వెలాసిటీస్ అంటే ఏ పాయింట్ దగ్గర ఎంత వెలాసిటీ ఉందో మనకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ ఫిక్స్డ్ ఎండ్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న పోర్షన్ ఈ వైర్ యొక్క వెలాసిటీ 0 ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి వెలాసిటీ 0 ఉంటుంది. సో నెక్స్ట్ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఫ్రీ ఎండ్కి వచ్చేసరికి ఆ వెలాసిటీ ఎంత ఉంటుందంటే v ఉంటుంది. సో అలాగే ఈ మాస్కి అండ్ ఈ ఫ్రీ ఎండ్కి సేమ్ వెలాసిటీ ఉంటుంది. సో బట్ ఇన్ బిట్వీన్ దిస్ ఫిక్స్డ్ ఎండ్ అండ్ ఫ్రీ ఎండ్ ఆఫ్ ద స్ప్రింగ్స్, సో మనకి యాక్చువల్గా అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్ వెలాసిటీ అనేది 0 నుంచి vకి వేరీ అవుతుంది. సో అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్ వైర్ velocity varies from 0 to v. సో ఫిక్స్డ్ ఎండ్ దగ్గర 0 వెలాసిటీ ఉంది కదా, అది ఇక్కడ నుంచి ఈ ఫ్రీ ఎండ్ వచ్చేసరికి v వరకు అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్ మనకి యాక్చువల్గా వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా ఉండట్లేదు. వెలాసిటీ ఒక ఎండ్లో 0 ఉంది, ఇంకొక ఫ్రీ ఎండ్లో v ఉంది. సో త్రూ అవుట్ ద లెంత్ సేమ్ వెలాసిటీ లేదు ఈ స్ప్రింగ్కి. సో దిస్ v is nothing but velocity of the free end of the spring
free end of the spring at the instant under consideration, at the instant under consideration. ఈ పర్టికులర్ ఇన్స్టెంట్లో ఫ్రీ ఎండ్ దగ్గర ఉన్న వెలాసిటీ ఎంత అంటే స్ప్రింగ్ది స్మాల్ వి అని రాసాం. సో నెక్స్ట్ టోటల్ లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఎంటైర్ స్ప్రింగ్ కనుక్కోవడానికి ఒక డిఫరెన్షియల్ ఎలిమెంట్ అంటే స్ప్రింగ్లో ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుని మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రేట్ చేసి మొత్తం ఎంటైర్ స్ప్రింగ్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది కనుక్కోవాలి. సో అందుకోసం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద టోటల్ స్ప్రింగ్ కనుక్కోవడానికి మనం ఏం చేస్తామంటే జస్ట్ ఒక స్ప్రింగ్లో ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుని మనం అనాలిసిస్ చేస్తాం. సో లెట్ ద లెంత్ ఆఫ్ ద total length of the spring wire as small l. So small l is nothing but total length of the spring wire. Total length of the spring wire. Okay, spring wire యొక్క లెంత్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది లెంత్ ఆఫ్ దట్ స్ప్రింగ్ వైర్. సో మనం ఈ స్ప్రింగ్లో ఏం చేస్తామంటే ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుంటాం, ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుని మనం అనాలిసిస్ మొత్తం చేస్తాం. ఓకే, ఓకే మనకి ఇక్కడ లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్ అని చెప్పాం, స్మాల్ ఎల్ అని చెప్పాము. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లెంత్ క్యాపిటల్ స్మాల్ ఎల్. సో ఒక స్టెప్ తీసుకుందాం. ఇక్కడ ఈ స్ప్రింగ్లో ఒక చిన్న ఈ స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటున్నాం. సపోజ్ ఇక్కడ నుంచి ఈ స్ట్రిప్ ఎక్కడైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ స్మాల్ వై అనుకుంటున్నాం. అండ్ ఈ మనం ఏదైతే స్ప్రింగ్ తీసుకుంటున్నామో ఇక్కడ చిన్న ఎలిమెంట్ ఏదైతే తీసుకుంటున్నామో దాని లెంత్ ఎంత తీసుకుంటున్నాం అంటే డెల్టా వై తీసుకుంటున్నాం. ఓకేనా, ఒక యాక్చువల్గా లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్ ఈ స్మాల్ ఎల్, దాంట్లో ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుంటున్నాము స్ప్రింగ్ ఎలిమెంట్, దాని లెంత్ ఎంత అంటే డెల్టా వై. అది ఫిక్స్డ్ ఎండ్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే స్మాల్ వై డిస్టెన్స్లో ఉంది. ఓకే, వై డిస్టెన్స్లో ఉంది ఈ స్ట్రిప్ అనేది, స్ప్రింగ్ ఈ స్మాల్ ఎలిమెంట్ అనేది. అండ్ స్ప్రింగ్ యొక్క లెంత్, ఆ చిన్న ఎలిమెంట్ యొక్క లెంత్ ఎంత అంటే డెల్టా వై. ఓకే, కన్సిడర్ an element of length delta y at a length y measured round the coils from the fixed end.
సో ఫిక్స్డ్ ఎండ్ నుంచి ఆ ఎలిమెంట్ డెల్టా వై లెంత్ ఉన్న ఎలిమెంట్ ఎంత డిస్టెన్స్ లో ఉందంటే స్మాల్ వై అని చెప్పి రాసాం. సో ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఈ స్మాల్ ఎలిమెంట్ కి ఎంత ఉంటుందో రాద్దాం. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎలిమెంట్. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఎలిమెంట్. సో మనం ఇక్కడ ఇందాక మనం మాస్ ఆఫ్ ద స్ప్రింగ్ పర్ యూనిట్ లెంత్ ఎంత తీసుకున్నాం, ఎం డాష్ అని చెప్పాం. సో ఎం డాష్ ఈస్ ద మాస్ ఆఫ్ ద స్ప్రింగ్ పర్ యూనిట్ లెంత్ అని చెప్పాం. సో ఎం డాష్ ఈస్ మాస్ ఆఫ్ ద స్ప్రింగ్ పర్ యూనిట్ లెంత్. బట్ ఇక్కడ ఎంత లెంత్ ఉంది, డెల్టా వై ఉంది. అంటే మనం డెల్టా వై తోటి మనం ఎం డాష్ని మల్టిప్లై చేయాలి. ఈ చిన్న ఎలిమెంట్ యొక్క మాస్ కావాలి అంటే ఆల్రెడీ మాస్ ఆఫ్ ద స్ప్రింగ్ పర్ యూనిట్ లెంత్ ఉంది. ఆ వాల్యూని మనం ఈ డెల్టా వైతో ఈ లెంత్ తోటి మల్టిప్లై చేస్తే మనకి మాస్ ఆఫ్ దిస్ స్మాల్ ఎలిమెంట్ వస్తుంది. ఓకేనా. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ హాఫ్ ఇంటూ mass of element into velocity of element square. Velocity of element square. సో మాస్ ఆఫ్ ఎలిమెంట్ ఎంత ఉంది అంటే ఆ చిన్న ఎలిమెంట్ యొక్క మాస్ కావాలి అంటే మనకు ఆల్రెడీ మాస్ ఆఫ్ పర్ యూనిట్ లెంత్ తెలుసు, అది ఎం డాష్. ఈ ఎం డాష్ అనేది పర్ యూనిట్ లెంత్ అంటే కేజీ పర్ లెంత్. దీన్ని మనం ఏం చేయాలి, మనకి ఈ ఎలిమెంట్ లెంత్ ఎంత అయితే ఉందో దాంతో మల్టిప్లై చేయాలి. సో డెల్టా వై. సో ఇప్పుడు మనకి ఆ మాస్ వస్తుంది కదా, మాస్ ఆఫ్ ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎం డాష్ ఇంటూ డెల్టా వై. ఓకే. సో that is the mass of the given element, that element, and we need to determine the velocity of element. So we need to determine the velocity of the differential element. సో ఇప్పుడు వెలాసిటీ అనేది యాక్చువల్గా ఫిక్స్డ్ ఎండ్ దగ్గర ఎంత ఉంది, ఫిక్స్డ్ ఎండ్ దగ్గర వెలాసిటీ ఎంత ఉందంటే 0 ఉంది. ఫ్రీ ఎండ్ దగ్గర ఎంత వెలాసిటీ ఉంది, స్మాల్ వి వెలాసిటీ ఉంది. బట్ మనకి ఆ ఫిక్స్డ్ ఎండ్ ఫ్రీ ఎండ్ మధ్యలో ఉన్న వెలాసిటీ కావాలి. ఓకేనా. సో ఇక్కడ ఉన్న వెలాసిటీ 0 వెలాసిటీ ఉంది. ఇక్కడ ఉన్న వెలాసిటీ 0, అలాగే ఇక్కడ ఉన్న ఫ్రీ ఎండ్ దగ్గర ఉన్న వెలాసిటీ v. సో బట్ మనకి ఇక్కడ ఎక్కడ కావాలి, ఇక్కడ వెలాసిటీ ఎంత ఉందో మనకు కావాలి. సో వెలాసిటీ ఎట్ లొకేషన్ ఆఫ్ vy ఎంత ఉంటుందో తెలియాలి మనకి. సో ఇప్పుడు ఈ జస్ట్ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాము. సో ఈ ఫిక్స్డ్ ఎండ్ నుంచి ఈ ఫిక్స్డ్ ఎండ్ ఇదే కదా ఫిక్స్డ్ ఎండ్, ఈ ఫిక్స్డ్ ఎండ్ నుంచి ఎల్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ఎల్. సో స్ప్రింగ్ ఫిక్స్డ్ ఎండ్ నుంచి ఎల్ డిస్టెన్స్ దగ్గర ఎంత వెలాసిటీ ఉంది, స్మాల్ వి. సో ఫిక్స్డ్ ఎండ్ నుంచి వైకి వై డిస్టెన్స్ దగ్గర ఎంత వెలాసిటీ ఉంటుంది. సో వెలాసిటీ ఎట్ లొకేషన్ ఎల్ ఫ్రమ్ ఫిక్స్డ్ ఎండ్ నుంచి ఎల్ డిస్టెన్స్ దగ్గర ఉన్న వెలాసిటీ ఎంత అంటే స్మాల్ వి. సో మనకు కావాల్సింది ఏంటి, వెలాసిటీ ఎట్ లొకేషన్ వై ఫ్రమ్ ఫిక్స్డ్ ఎండ్. సపోజ్ దాన్ని vy అనుకోండి. సో ఎల్ దగ్గర v ఉంది, సో y దగ్గర ఎంత ఉంటుంది, సపోజ్ vy అనుకోండి. మనకి vy కావాలి. vy కావాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి.
ఇప్పుడు L ఇంటూ Vy V ఇంటూ Y. సో ఇక్కడ నుంచి మనకి Vy అంటే ఎంత వస్తుంది? Y బై L V వస్తుంది. అంటే యాక్చువల్గా సమ్ లీనియర్ వేరియేషన్ ఉంది వెలాసిటీ ఆ స్ప్రింగ్కి సమ్ లీనియర్ వేరియేషన్ ఉంది. సో ఎట్ లొకేషన్ అంటే ఫిక్స్డ్ ఎండ్ దగ్గర నుంచి ఎల్ డిస్టెన్స్ దగ్గర ఎంత వెలాసిటీ ఉంది స్మాల్ వి. సో బట్ మనకి ఏంటంటే ఫిక్స్డ్ ఎండ్ దగ్గర నుంచి వై డిస్టెన్స్ దగ్గర ఎంత వెలాసిటీ ఉందో కావాలి. సో ఇక్కడ యాక్చువల్గా జీరో కూడా ఉంది కదా, సో మీరు అది రాస్తే సమ్ లీనియర్గా యాక్చువల్గా స్ప్రింగ్ యొక్క వెలాసిటీ లీనియర్గా చేంజ్ అవుతుంది. సో మీరు at location L, the fixed free and velocity is V, and at location Y, the element velocity is, let us consider it as Vy. సో మనకి Vy వాల్యూ కావాలి. సో Vy వాల్యూ ఎలా వస్తుంది? సమ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసాము. సో Vy ఈజ్ నథింగ్ బట్ Y బై L ఇంటూ V. దిస్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ ఆఫ్ ద ఎలిమెంట్. ఎందుకంటే Y డిస్టెన్స్ దగ్గర కదా ఎలిమెంట్ ఉంది. సో ఫిక్స్డ్ ఎండ్ దగ్గర నుంచి వై డిస్టెన్స్లో ఎలిమెంట్ ఉంది కాబట్టి మనం Vy కనుక్కున్నాం. అది ఎంత వచ్చిందంటే Y బై L ఇంటూ V. కానీ V అంటే ఏంటి? ఫ్రీ ఎండ్ దగ్గర ఉన్న వెలాసిటీ అది. ఓకే, సో దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ ది ఎలిమెంట్. వెలాసిటీ ఆఫ్ ద ఎలిమెంట్. సో మనకి మాస్ వాల్యూ వచ్చింది, అలాగే వెలాసిటీ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవచ్చు కదా. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద స్ప్రింగ్ ఈజ్, so kinetic energy of the element is half into mass of the element into velocity of element square. So velocity of element square, half mv square. So half into m dash into delta y, this is the mass of that element, and velocity value is nothing but y by L into v square. So this is the velocity of that element. So this is for a small element. So if you want to calculate the kinetic energy of the entire spring, you need to integrate that. ఇక్కడ చూడండి వేరియబుల్ ఏముంది, ఇక్కడ డెల్టా వై ఉంది. సో డెల్టా వై అనేది ఏంటి? ఎలిమెంట్ యొక్క లెంత్. సో మనం విత్ రెస్పెక్ట్ టు లెంత్ మనం ఏం చేయాలి? ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎంటైర్ స్ప్రింగ్ యొక్క కైనెటిక్ ఎనర్జీ కావాలి మనకి. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఎంటైర్ స్ప్రింగ్ ఈజ్, we need to integrate that kinetic energy of that element with respect to the length of that spring. So half into m dash v square y by L square delta y or dy. సో యాక్చువల్గా ఈ ఎలిమెంట్ యొక్క కైనెటిక్ ఎనర్జీని మనం ఇంటిగ్రేట్ చేయాలి. సో ఎక్కడ నుంచి 0 నుంచి L వరకు, ఎందుకంటే టోటల్ లెంత్ కావాలి. మనం ఓన్లీ డెల్టా వై లెంత్ దగ్గర ఆ ఎలిమెంట్ వల్ల వచ్చే కైనెటిక్ ఎనర్జీ కనుక్కున్నాం. మనకి ఒకవేళ ఎంటైర్ స్ప్రింగ్ యొక్క కైనెటిక్ ఎనర్జీ కావాలి అంటే మనం ఈ 0 నుంచి L వరకు ఈ మొత్తం ఎనర్జీని మనం ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇంటిగ్రేటింగ్ ఫ్రమ్ 0 to L ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ దట్ ఎలిమెంట్. ఓకే, హాఫ్ ఇంటూ, సో ఎల్ అనేది వేరియబుల్ కదా ఇక్కడ మనకి. ఓకే, హాఫ్ ఇంటూ m dash v square by L square. As you are integrating this expression with respect to y, so you are writing these constant values outside of that integration, and we have y square dy. So half into m dash square 0, sorry, integration y square dy. So integration y, so y cube
So limits are 0 to L. So if you substitute the lower limit, you will get a 0 value, but you remain with a L cube by 3 minus, so half into m dash v square L square L cube by, ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది, హాఫ్ ఇంటూ 1/3 ఇంటూ m డాష్ L v స్క్వేర్. సో L స్క్వేర్ ఇక్కడ L క్యూబ్ ఉంది, సో న్యూమరేటర్లో L మిగులుతుంది, సో ఇంకా v స్క్వేర్ మల్టిప్లై అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఒక ఎక్స్ప్రెషన్ రాయొచ్చు, అదేంటంటే అంటే హాఫ్, ఐ మీన్ 1/3 ఇంటూ 1/2 ఇంటూ m డాష్ L ఇంటూ v స్క్వేర్. సో 1/3 ఇంటూ 1/3 ఇంటూ వన్ బై టూ ఇంటూ, సో ఎం డాష్ ఎల్ అంటే ఏంటి మనకి, సో ఎం డాష్ అంటే స్ప్రింగ్ యొక్క మాస్, స్ప్రింగ్ మాస్ పర్ యూనిట్ లెంత్. సో బట్ మనం దాన్ని స్మాల్ ఎల్తో మల్టిప్లై చేస్తున్నాం, స్ప్రింగ్ యొక్క టోటల్ లెంత్ ఎంత, స్మాల్ ఎల్. సో అంటే ఎం డాష్ ఎల్ రిప్రజెంట్ ద మాస్ ఆఫ్ దట్ ఎంటైర్ స్ప్రింగ్. Mass of the spring into v dash. So v is nothing but velocity of that free end. Free end దగ్గర ఉన్న velocity v. ఎందుకంటే ఫ్రీ ఎండ్ దగ్గర వెలాసిటీ ఎంత ఉందని చెప్పాం మనం, v ఉంటుందని చెప్పాం. సో అదే వెలాసిటీ యాక్చువల్గా మాస్కి కూడా ఉంటుంది. సో ఫ్రీ ఎండ్ దగ్గర ఉన్న వెలాసిటీ ఎంత అంటే స్మాల్ v. Velocity of free end square. సో ఇక్కడ నుంచి మనం దీన్ని ఎలా రాస్తామంటే, సో 1/3 ఇంటూ, సో ఇది ఒక కైనెటిక్ ఎనర్జీ ఫామ్లో ఉంది కదా, హాఫ్ ఇంటూ మాస్ ఆఫ్ ద స్ప్రింగ్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ ఫ్రీ ఎండ్ స్క్వేర్. సో ఇది ఒక కైనెటిక్ ఎనర్జీ ఫామ్లో ఉంది కాబట్టి మనం ఒక స్టేట్మెంట్ రాస్తాను ఇక్కడ చూడండి. సో దిస్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ మాస్ ఈక్వల్ టు ది ఈక్వల్ టు దట్ ఆఫ్ ద స్ప్రింగ్, moving with same velocity as free end, as the free end. So అంటే kinetic energy of a mass equal to that of the spring moving with same velocity as the free end. సో ఒక మాస్ కి ఒకవేళ స్ప్రింగ్ మాస్ ఉంటే అంటే ఎంఎస్ మాస్ ఉండి, ఒకవేళ ఆ మాస్ అనేది సపోజ్ ఫ్రీ అండ్ వెలాసిటీ అంటే ఏంటి, స్మాల్ వి. సో అలా ఆ మాస్ ఒకవేళ ఫ్రీ అండ్ వెలాసిటీతో మూవ్ అయితే దానికి ఎంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుందంటే హాఫ్ ఇంటూ ఎంఎస్ ఇంటూ హాఫ్ ఇంటూ ఎంఎస్ ఇంటూ సమ్ వి స్క్వేర్ ఉంటుంది. అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్, అంటే ఈ ఎక్స్ప్రెషన్ మనం ఎలా రాసామంటే జస్ట్ ఒక స్టేట్మెంట్లో రాసాం, ఒక మాస్కి ఒకవేళ స్ప్రింగ్ మాస్ ఉండి ఒకవేళ అది ఫ్రీ అండ్ వెలాసిటీతో మూవ్ అయితే మనకి సేమ్ హాఫ్ ఇంటూ ఎం డాష్ ఎల్ ఇంటూ వి స్క్వేర్.
ఆ ఎనర్జీ ఉంటుంది. సో దిస్ షోస్ దట్ the kinetic energy, the inertia effect of the spring is equal to that of a mass one third of the mass of the spring concentrated at its free end. సో ఇది ఒకసారి రాస్తున్నాను. So it shows that the inertia effect of the inertia effect of the spring is equal to that of a mass one third of the mass of the spring concentrated at its free end. సో ముందర చూడండి 1/3 వాల్యూ ఉంది. సో అంటే ఏదైతే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ స్ప్రింగ్‌కి యొక్క ఐ మీన్ స్ప్రింగ్‌కి ఉండే కైనెటిక్ ఎనర్జీ ఒకవేళ ఫ్రీ ఎండ్ దగ్గర ఒకవేళ ఆ మాస్ మొత్తం లొకేట్ అయ్యి ఉంటే సో అక్కడ ఉండే ఎనర్జీలో 1/3 ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే ముందర 1/3 వాల్యూ ఉంది కదా! సో thus equivalent mass at the free end is ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సిస్టమ్‌లో ఉండే ఈక్వివాలెంట్ మాస్ ఎంత ఉందో రాద్దాం ఒకసారి జస్ట్. యాక్చువల్‌గా ఇది యాక్చువల్ సిస్టమ్ ఎంఎస్. సో దీన్ని మనం ఎలా చూడొచ్చంటే సపోజ్ ఈ స్ప్రింగ్ ఎక్కడ ప్లేస్ చేయగలమంటే ఇక్కడ. ఇది ఎంత అంటే ms/3. ఎందుకంటే అంతే కదా! సో 1/3 ఇంటూ ఒకవేళ ఇప్పుడు ఈ దీని యొక్క ఎనర్జీ కావాలంటే ఏంటి? ఈ మాస్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అలాంగ్ విత్ ఈ స్ప్రింగ్ యొక్క కైనెటిక్ ఎనర్జీ మనం చేయాలి. సో అది రాద్దాం. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద స్ప్రింగ్ ఈజ్ నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద స్ప్రింగ్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాస్. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాస్. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద స్ప్రింగ్ అంటే మనకి ఏమొచ్చింది? 1/3 ఇంటూ హాఫ్ ఇంటూ m-l v². ఇది వచ్చింది మన కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద స్ప్రింగ్. ఇది ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాస్ అంటే ఎంత? హాఫ్ ఇంటూ mv². ఎందుకంటే ఈ మాస్ ఎంత ఉంది? స్మాల్ m. సో హాఫ్ mv². ఇప్పుడు యాక్చువల్‌గా అంటే ఈ కైనెటిక్ ఎనర్జీ ఇంత 1/3 ఇంటూ 1/2 m-l v² ఆ కైనెటిక్ ఎనర్జీని మనం రిప్రజెంట్ చేయాలి అంటే ఓకే 1/3 సో 1/2 m-l అంటే ఏంటి? సో మాస్ పర్ అంటే స్ప్రింగ్ యొక్క మాస్ పర్ యూనిట్ లెంత్ ఇంటూ టోటల్ లెంత్. ఇది ఎంత అవుతుంది? మాస్ ఆఫ్ ద స్ప్రింగ్ అవుతుంది. ఇది v² ప్లస్ హాఫ్ mv². సో ఇప్పుడు హాఫ్ v² కామన్ తీయండి. హాఫ్ v² కామన్ తీయండి. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు m ప్లస్ ms/3. హాఫ్ v² m ప్లస్ ms/3. సో దిస్ ఈస్ ద టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. సో యాక్చువల్‌గా మీరు
ప్రీవియస్ నిన్న క్లాస్లో చేసినప్పుడు స్ప్రింగ్ యొక్క మాస్ అనేది నెగ్లిజిబుల్ అని తీసుకున్నాం. సో అప్పుడు మనకి MS/3 అనేది నెగ్లిజిబుల్ అయిపోయింది. సో ఇది ఇంకేం లేదు, దీనివల్ల వచ్చే కైనెటిక్ ఎనర్జీ ఏం లేదు. బట్ ఈ కేసులో మనం ఏం చేసాము, ఇనర్షియా ఎఫెక్ట్ ఆఫ్ ద స్ప్రింగ్ని కన్సిడర్ చేసుకున్నాము. అప్పుడు మనకి ఏమొచ్చిందంటే MS/3 కొత్తగా యాడ్ అయింది. సో యాక్చువల్గా ఒకవేళ స్ప్రింగ్ యొక్క సపోజ్ స్ప్రింగ్ మాస్ నెగ్లెక్ట్ చేస్తున్నాము అంటే అక్కడ వచ్చే సపోజ్ స్ప్రింగ్ మాస్ ఈజ్ నెగ్లిజిబుల్. సో స్ప్రింగ్ మాస్ నెగ్లెక్ట్ చేసినప్పుడు మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటంటే, అంటే ఎంఎస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0. మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటంటే mx/. ప్లస్ SX ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ వచ్చింది. అప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ ఏమొచ్చింది, ωn ఈక్వల్ టు √S/m. సో దీని ఎలా రాస్తాం, x/. ప్లస్ S/m ఇంటూ x ఈక్వల్ టు 0. అక్కడ నుంచి మనం ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్కి సేమ్ అలాగే ఉంది కాబట్టి ωn రాసాం. బట్ ఈ కేసులో మనం ఇనర్షియా ఎఫెక్ట్ ఆఫ్ ద స్ప్రింగ్ని కూడా మనం మాస్ కన్సిడర్ చేయడం వల్ల ఉంది కాబట్టి, సో అప్పుడు మనకి ఇప్పుడు ఇఫ్ స్ప్రింగ్ మాస్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్, స్ప్రింగ్ మాస్ని కూడా కన్సిడర్ చేశారు అంటే MS సమ్ వాల్యూ ఉంది. సో అప్పుడు మీకు ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమొస్తుందంటే m ప్లస్ MS/3 ఇంటూ x/. ప్లస్ SX ఈక్వల్ టు 0. ఎందుకంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టంలో స్ప్రింగ్ నుంచి వచ్చిన కైనెటిక్ ఎనర్జీ కూడా ఉంది కాబట్టి మీకు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. m అంటే బ్లాక్ యొక్క మాస్, అది MS అంటే స్ప్రింగ్ యొక్క మాస్ అది. సో స్ప్రింగ్ యొక్క మాస్లో 1/3 రాస్తున్నాం, MS/3 ఇంటూ x/. ప్లస్ SX ఈక్వల్ టు 0. సో ఆ ఈక్వేషన్ మనం ఎలా రాయొచ్చు అంటే x/. ప్లస్ S డివైడెడ్ బై m ప్లస్ MS/3. సో ఎంటైర్ ఈక్వేషన్ m ప్లస్ MS/3 తోటి డివైడ్ చేసాము ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి మనం ωn ఎలా రాయొచ్చు, సో ఫ్రమ్ దేర్ యూ కెన్ రైట్ ωn ఈక్వల్ టు √S బై, ఇందాక కేసులో మనకి ఓన్లీ m ఉంది కానీ ఇక్కడ m ప్లస్ MS/3, m ప్లస్ MS/3. సో ωn ఈక్వల్ టు S/S డివైడ్ బై √S/m ప్లస్ MS/3. ఇలా ఒక సిస్టమ్ ఉంది. స్ప్రింగ్కి ఇది 0, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0. ఒక వైబ్రేటింగ్ సిస్టమ్ ఉంది, ఒక స్ప్రింగ్, ఒక మాస్ ఉంది. బట్ స్ప్రింగ్ యొక్క మాస్ నెగ్లెక్ట్ చేసాం. సో ఈ పర్టికులర్ సిస్టమ్కి ఎంత న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఉంటుందంటే ωn ఈక్వల్ టు √S/m. సపోజ్ ఒక వైబ్రేటింగ్ సిస్టమ్ ఉంది, సో వేర్ ద స్ప్రింగ్ మాస్ ఈజ్ ఆల్సో, సో ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0, సమ్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ మాస్ ఉంది స్ప్రింగ్కి. సో ఈ పర్టికులర్ కేసులో న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ సిస్టమ్ ఎంత అవుతుందంటే ωn ఈక్వల్ టు √, సపోజ్ స్ప్రింగ్ ఈస్ హ్యావింగ్ సమ్ స్టిఫ్నెస్ S, m ప్లస్ MS/3. సో దిస్ ఈజ్, సో ద angular velocity. So if you want the frequency, so ωn is equal to 2πfn, that is the natural frequency, 1/2πfn √S by m plus MS/3. From there you can write the frequency as fn equal to 1/2π √S by m plus MS/3. So this is the frequency of the natural frequency of the system with a considerable spring mass and a block of mass.
ఓకే. సపోజ్ ఇలా ఒక సిస్టమ్ ఉంది. సపోజ్ ఈ మాస్ ఎంతంటే 10 కేజీ. స్ప్రింగ్ స్టిఫ్‌నెస్ ఎంతంటే సపోజ్ 5 న్యూటన్ పర్ మిల్లీమీటర్ స్ప్రింగ్ స్టిఫ్‌నెస్. సో, ఇప్పుడు దీనికి న్యాచురల్ ఫ్రీక్వెన్సీ కావాలి అంటే న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఒమేగా n ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎన్ కనుక్కుందాం. ఎఫ్ఎన్. సో, ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంటి? హెర్ట్జ్. సో, ఎఫ్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/2π రూట్ ఎస్ బై ఎం. ఎందుకంటే ఇక్కడ స్ప్రింగ్కి మాస్ ఏమి ఇవ్వలేదు మనం. ఒకవేళ స్ప్రింగ్ మాస్ కూడా ఇస్తే అది కూడా మనం MS/3 యాడ్ చేయాలి ఫార్ములాలో. బట్ ఇప్పుడు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 1/2π రూట్ ఎస్ బై ఎం. ఎస్ ఈజ్ నథింగ్ బట్ స్ప్రింగ్ స్టిఫ్నెస్. సో 5 న్యూటన్ పర్ మిల్లీమీటర్. సో 5 న్యూటన్ పర్ మిల్లీమీటర్. సో మిల్లీమీటర్ మీటర్స్లో మారిస్తే 10⁻³ మీటర్స్ డివైడెడ్ బై mass is 10 kg. So if you calculate this value, you will get 3.56 Hz. Okay, the system will vibrate with this natural frequency 3.56 Hz. అంటే 3.56 cycles per second. సో పర్ సెకండ్కి ఎన్ని సైకిల్స్ ఎన్ని సార్లు వైబ్రేట్ అవుతుంది అంటే 3.56 సైకిల్స్ వైబ్రేట్ అవుతుంది. సపోజ్ సిస్టంలో ఒక 2 స్ప్రింగ్స్ ఉన్నాయి ఇన్ సిరీస్. సపోజ్ సిస్టంలో 2 స్ప్రింగ్స్ ఉన్నాయి ఇన్ సిరీస్. ఓకే, suppose this is having stiffness S1 and this is S2 stiffness. So S1 is suppose 5 Newton per millimeter and S2 is 8 Newton per millimeter. సో ఇక్కడ యాక్చువల్గా డిఫ్లెక్షన్ అనేది చూడండి. సో ఈ మాస్ వల్ల వచ్చే డిఫ్లెక్షన్, సపోజ్ ఈ మాస్ అనేది ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర ఉంది. అంటే ఈ మాస్కి ఉండే డిఫ్లెక్షన్ దేనికి ఈక్వల్ అవుతుంది? అసలు మాస్ అనేది ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి ఎందుకు డిఫ్లెక్ట్ అవుతుంది? సో మాస్ అనేది సమ్ ఫోర్స్, ఈ మాస్కి సమ్ వెయిట్ ఉంటుంది కదా, వెయిట్ వల్ల ఏమవుతుంది, ఈ స్ప్రింగ్స్ అనేవి అవి కొంచెం ఎలాంగేట్ అవుతాయి, సో డిఫ్లెక్ట్ అవుతాయి. సో S1 సమ్ డిఫ్లెక్ట్ అవుతుంది, అలాగే S2 కూడా డిఫ్లెక్ట్ అవుతుంది. సో మాస్ అనేది ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి ఎప్పుడు డిఫ్లెక్ట్ అవుతుంది? ఈ వెయిట్ వల్ల S1 డిఫ్లెక్ట్ అవుతుంది, అలాగే S2 డిఫ్లెక్ట్ అవుతుంది. సో టోటల్ డిఫ్లెక్షన్ ఆఫ్ ద మాస్ కావాలి అంటే డిఫ్లెక్షన్ ఆఫ్ స్ప్రింగ్ 1 ప్లస్ డిఫ్లెక్షన్ ఆఫ్ స్ప్రింగ్ 2. డిఫ్లెక్షన్ ఆఫ్ స్ప్రింగ్ 1 అండ్ డిఫ్లెక్షన్ ఆఫ్ స్ప్రింగ్ 2. సో టోటల్ డిఫ్లెక్షన్ ఆఫ్ మాస్ m. సో టోటల్ మాస్కి ఉండే డిఫ్లెక్షన్ కావాలి అంటే ఈజ్ ఈక్వల్ టు డిఫ్లెక్షన్ ఆఫ్ స్ప్రింగ్ 1, డిఫ్లెక్షన్ ఆఫ్ స్ప్రింగ్ 1 ప్లస్ డిఫ్లెక్షన్ ఆఫ్ స్ప్రింగ్ 2. సో ఇక్కడ అప్లై అవుతున్న ఫోర్స్ ఏంటి? సో మనకి యాక్చువల్గా స్ప్రింగ్ ఫోర్స్ అంటే ఏంటి? F ఈజ్ ఈక్వల్ టు సమ్ S ఇంటూ ఎక్స్ కదా. సో అక్కడ నుంచి ఎస్ వాల్యూ, ఎక్స్ అంటే డిఫ్లెక్షన్ కావాలి అంటే ఫోర్స్ బై స్టిఫ్నెస్. సో ఇక్కడ అప్లై అవుతున్న ఫోర్స్ ఏంటి? వెయిట్ ఆఫ్ దిస్ మాస్, అంతే కదా. సో వెయిట్ ఆఫ్ దట్ మాస్ ఈజ్ అప్లయింగ్ ఆన్ దట్ సిస్టమ్ మీద అప్లై అవుతున్న ఫోర్స్ వెయిట్ ఈక్వల్ టు mg. సో డిఫ్లెక్షన్ ఆఫ్ మాస్ అంటే
అక్కడ అప్లై అవుతున్న ఫోర్స్ ఎంజీ బై ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ బై ఎస్1 ప్లస్ ఎంజీ బై ఎస్2. ఇక్కడ ఎస్ అంటే ఏంటంటే ఈక్వాలెంట్ స్టిఫ్నెస్, అంటే టోటల్ డిఫ్లెక్షన్ ఆఫ్ ద మాస్ కావాలి అంటే. సో 1/s ఈజ్ ఈక్వల్ టు 1/s1 ప్లస్ 1/s2. సో మీకు ఆల్రెడీ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ సంథింగ్ అలాగ వచ్చి ఉంటాయి మీకు ఫిజిక్స్లో కానీ ఎలక్ట్రికల్ టెక్నాలజీలో కానీ. సో ఒకవేళ సేమ్ స్ప్రింగ్స్ సిరీస్లో ఉన్నాయంటే మీరు ఎలా యాడ్ చేయాల్సి ఉంటుంది. 1/s ఈజ్ ఈక్వల్ టు అంటే ఈక్వాలెంట్ స్టిఫ్నెస్, అంటే ఈ S1 S2 ఉన్నాయి కదా, S1 S2 స్టిఫ్నెస్ సిరీస్లో ఉంటే దానికి ఈక్వాలెంట్ స్టిఫ్నెస్ కింద మనం ఈక్వాలెంట్ స్టిఫ్నెస్ కనుక్కోవాలి అంటే మనం 1/s ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/s1 ప్లస్ 1/s2 చేస్తాం. సో 1/s ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఒక స్ప్రింగ్ యొక్క స్టిఫ్నెస్ 5 న్యూటన్ పర్ మీటర్, ఇంకొక స్టిఫ్నెస్ ఎంతంటే 1/8. సో ఇక్కడ నుంచి మనం ఎస్ ఈక్వాలెంట్ కనుగొంటే మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 5 × 8 డివైడెడ్ బై 5 + 8. ఎస్ ఈక్వాలెంట్ ఎంత వస్తుందంటే 40/13. ఓకే, 40/13 న్యూటన్ పర్ మిల్లీమీటర్. సో ఇది ఎస్ ఈక్వాలెంట్, అంటే యాక్చువల్గా ఉన్న రెండు స్ప్రింగ్స్ని మనం ఒక స్ప్రింగ్తో ఈక్వాలెంట్ స్ప్రింగ్తో రీప్లేస్ చేయొచ్చు. ఈక్వాలెంట్ స్ప్రింగ్ యొక్క స్టిఫ్నెస్ ఎంతంటే 40/13 న్యూటన్ పర్ మిల్లీమీటర్. దిస్ ఈజ్ ఈక్వాలెంట్ స్టిఫ్నెస్. సో ఇక్కడ నుంచి మనం ఫ్రీక్వెన్సీ కనుక్కోవచ్చు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/2π√s ఈక్వాలెంట్ డివైడెడ్ బై ఎం. సో Fn ఈజ్ ఈక్వల్ టు 1/2π. ఈక్వాలెంట్ స్టిఫ్నెస్ ఈజ్ 40/13 ఇంటూ మాస్ ఈజ్ 10 న్యూటన్ మిల్లీమీటర్ కదా, న్యూటన్ పర్ మిల్లీమీటర్ అంటే ఇక్కడ 10³ వస్తుంది. సో ఫ్రీక్వెన్సీ ఈజ్ విల్ గెట్ 2.79 Hz. Fn is equal to 2.79 Hz. సో సిరీస్లో స్ప్రింగ్స్ అనేవి సిరీస్లో ఉంటే ఈక్వాలెంట్ స్టిఫ్నెస్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? సపోజ్ స్ప్రింగ్స్ ఆర్ ఇన్ సిరీస్ సో ఇది S1, ఇది S2, ఇది S3 అండ్ సో ఆన్. మనకి స్మాల్ అండ్ నెంబర్ ఆఫ్ స్ప్రింగ్స్ ఉన్నాయనుకోండి. సో మీకు ఈక్వాలెంట్ స్టిఫ్నెస్ కావాలి అంటే 1/s1 ప్లస్ 1/s2 ప్లస్ 1/s3 ప్లస్ అండ్ సో ఆన్ 1/sn. So this is the formula to calculate the equivalent stiffness of the springs which are in series. సిమిలర్గా ఒకవేళ స్ప్రింగ్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి, సపోజ్ స్ప్రింగ్స్ ఆర్ ఇన్ ప్యారలల్. ఇలా ఉన్నాయి స్ప్రింగ్స్ S1, ఇదేమో S2, ఇదేమో S3, Sn అనుకో సపోజ్ సో ఆన్. సో S1, S2 అండ్ సో ఆన్ Sn ఉన్నాయి. సో ఈక్వాలెంట్ స్టిఫ్నెస్ కావాలి అంటే మొత్తం అన్నట్లు మనం జస్ట్ సమ్ అప్ చేస్తే సరిపోతుంది. స్ప్రింగ్స్ ఆర్ ఇన్ ప్యారలల్గా ఉంటే మొత్తం అన్ని స్టిఫ్నెస్ని మనం యాడ్ చేయాలి సిస్టమ్ మీద ఈక్వాలెంట్ స్టిఫ్నెస్ రావాలి అంటే. సపోజ్
ఒకటేమో S1 ఏమో 5 న్యూటన్ పర్ మిల్లీమీటర్, S2 ఏమో 8 న్యూటన్ పర్ మిల్లీమీటర్. సో ఈ రెండు కూడా ప్యారల్గా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈక్వాలెంట్ స్టిఫ్నెస్ అంటే ఎంత అవుతుంది ఇక్కడ? ఎస్ ఈక్వాలెంట్ ఈజ్ 8 + 5 అంటే 13 న్యూటన్ పర్ మిల్లీమీటర్. దట్ ఈస్ ద ఈక్వాలెంట్ స్టిఫ్నెస్ ఆఫ్ దట్ స్ప్రింగ్. సో అక్కడ నుంచి మనకి ఆ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలంటే ఒమేగా n ఈక్వల్ టు Fn ఈక్వల్ టు 1/2π రూట్ S/m. So 1/2π root S/m. S value is 13 and mass of that spring is 10. So you will get సో 13 న్యూటన్ మిల్లీమీటర్ కదా. సో ఇంటూ 10³ వస్తుంది. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఎంత వస్తుంది అంటే 5.74 హెడ్జ్ వస్తుంది. సో ఒకవేళ రెండు స్ప్రింగ్స్ ప్యారలల్గా ఉంటే 5.74 హెడ్జ్తో అది ఆసిలేట్ అవుతుంది ఆ ఫ్రీక్వెన్సీ తోటి. ఒకవేళ సిరీస్లో ఉంటే రెండు స్ప్రింగ్స్ 2.79 హెడ్జ్ ఫ్రీక్వెన్సీతో ఆసిలేట్ అవుతుంది సిస్టమ్. ఒకవేళ సింగిల్ స్ప్రింగ్ ఒకటి ఉంది, సో 3.5 హెడ్జ్తో అది ఆ ఫ్రీక్వెన్సీతో ఆసిలేట్ అవుతుంది. సో ఇక్కడతో ఫ్రీ లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్ యొక్క న్యాచురల్ అంటే జనరల్గా ఒక సిస్టమ్ యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీస్ ఎలా కనుక్కోవాలో చూసాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ మెథడ్స్ డిస్కస్ చేసాం. అవి ఏంటంటే ఈక్విలిబ్రియం మెథడ్, రేలే మెథడ్, అలాగే నెక్స్ట్ రేలే మెథడ్ అండ్ ఎనర్జీ మెథడ్. ఆ 3 మెథడ్స్ యూస్ చేసి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ రాసాము. ఈక్వేషన్ ఆఫ్ మోషన్ నుంచి ఒకవేళ ఇనీషియల్ కండిషన్స్ ఇస్తే ఎలా యాక్చువల్గా ఉన్న జనరల్ సొల్యూషన్స్ అనేవి ఎలా కనుక్కోవాలో చేసాం. దాని తర్వాత ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామంటే ఒకవేళ మనం ప్రీవియస్ క్లాసెస్ అంటే ప్రీవియస్ మెథడ్స్లో మాస్ ఆఫ్ ద స్ప్రింగ్ నెగ్లెక్ట్ చేసాము. బట్ ఒకవేళ ఆ ఇనర్షియా ఆఫ్ ద స్ప్రింగ్ కూడా ఒకవేళ ఆ మాస్ కూడా కన్సిడరబుల్ అమౌంట్ అయితే దాని యొక్క ఇనర్షియా ఎఫెక్ట్ కూడా మనం ఈక్వేషన్ ఆఫ్ మోషన్లో మనం రిప్రజెంట్ చేయాలి. సో అందుకు మనం ఆ ఎఫెక్ట్ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఆ స్ప్రింగ్ ఒకవేళ స్ప్రింగ్ ఎంతైతే మాస్ ఉందో ఆ స్ప్రింగ్లో ఉన్న 1/3 మాస్ తీసుకొచ్చి నేను ఒకవేళ ఫ్రీ ఎండ్ దగ్గర ప్లేస్ చేస్తే సో అంత ఎఫెక్ట్ అనేది సిస్టమ్ మీదకి వస్తుంది. సో స్ప్రింగ్ ఉండే మాస్లో నేను 1/3 మాస్ తీసుకొచ్చి ఒకవేళ ఫ్రీ హ్యాండ్ దగ్గర ప్లేస్ చేస్తే అంత ఇనర్షియా ఎఫెక్ట్ అనేది ఒకవేళ స్ప్రింగ్ మాస్ కన్సిడర్ చేస్తే అది కూడా యాడ్ అవుతుంది. సో ఆ అమౌంట్ని కూడా మనం యాడ్ చేసి మనం ఈక్వేషన్ ఆఫ్ మోషన్ రాయాలి. సో అప్పుడు మనకి m + ms/3 × x + sx = 0 వస్తుంది. అక్కడ నుంచి మనకి న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అనేది ఒకవేళ స్ప్రింగ్ మాస్ కూడా కన్సిడర్ చేస్తే న్యాచురల్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవడానికి ఫార్ములా ఏమవుతుంది? 1/2π రూట్ S/m + ms/3. ఓకేనా? ఇనర్షియా ఎఫెక్ట్ గురించి డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ క్లాస్లో మనం డాంప్డ్ వైబ్రేషన్స్ గురించి డిస్కస్ చేస్తాం. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా కాన్సెప్ట్స్ నుంచి ఖచ్చితంగా మనకి క్వశ్చన్స్ వస్తాయి. డాంప్డ్ వైబ్రేషన్స్ 2 మార్క్స్ క్వశ్చన్. ఓకే, submit your attendance and you may leave the class now.